హిందూపురంలో రాజకీయాలు వేడెక్కాయి. హిందూపురంలో 3 రోజుల పాటు ఇద్దరు నేతలు మకాం వేశారు. ఎమ్మెల్యే బాలకృష్ణను ఓడించడమే లక్ష్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పావులు కదుపుతున్నారు. బాలకృష్ణకు పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు మంత్రి పెద్దిరెడ్డి. బాలకృష్ణ కూడా రంగంలోకి దిగి పెద్దిరెడ్డికి ధీటుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. హిందూపురం మున్సిపాలిటీలో పంచాయతీల వారీగా బాలకృష్ణ సమావేశాలు నిర్వహిస్తూ ఉంటే, ఇటు లేపాక్షిలో పంచాయతీల వారీగా పెద్దిరెడ్డి సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో హిందూపురంలో ఒక్కసారిగా పొలిటికల్ వాతావరణం వేడెక్కింది. హిందూపురంలో రాజకీయాలు వేడెక్క హిందూపురంలో 3 రోజుల పాటు ఇద్దరు నేతలు మకాం వేశారు. ఎమ్మెల్యే బాలకృష్ణను ఓడించడమే లక్ష్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పావులు కదుపుతున్నారు. బాలకృష్ణకు పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు మంత్రి పెద్దిరెడ్డి. బాలకృష్ణ కూడా రంగంలోకి దిగి పెద్దిరెడ్డికి ధీటుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. హిందూపురం మున్సిపాలిటీలో పంచాయతీల వారీగా బాలకృష్ణ సమావేశాలు నిర్వహిస్తూ ఉంటే, ఇటు లేపాక్షిలో పంచాయతీల వారీగా పెద్దిరెడ్డి సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో హిందూపురంలో ఒకసారిగా పొలిటికల్ వాతావరణం వేడెక్కింది. హిందూపురంలో రాజకీయాలు వేడెక్కాయి. హిందూపురంలో 3 రోజుల పాటు ఇద్దరు నేతలు మకాం వేశారు. ఎమ్మెల్యే బాలకృష్ణను ఓడించడమే లక్ష్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పావులు కదుపుతున్నారు. బాలకృష్ణకు పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు మంత్రి పెద్దిరెడ్డి. బాలకృష్ణ కూడా రంగంలోకి దిగి పెద్దిరెడ్డికి ధీటుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. హిందూపురం మున్సిపాలిటీలో పంచాయతీల వారీగా బాలకృష్ణ సమావేశాలు నిర్వహిస్తూ ఉంటే, ఇటు లేపాక్షిలో పంచాయతీల వారీగా పెద్దిరెడ్డి సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో హిందూపురంలో ఒకసారిగా పొలిటికల్ వాతావరణం వేడెక్కింది. మరి హిందూపురంలో రాజకీయాలు వేడెక్కాయి. హిందూపురంలో 3 రోజుల పాటు ఇద్దరు నేతలు మకాం వేశారు. మరి పెద్దిరెడ్డి వర్సెస్ బాలకృష్ణ ఏం జరుగుతోంది హిందూపురంలో అన్నది మా ప్రతినిధి రామాంజనేయులు సిద్ధంగా ఉన్నారు వివరించడానికి. రామాంజనేయులు, మరి 3 రోజులుగా ఇద్దరు నేతలు అక్కడే మకాం వేశారు. పోటాపోటీగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇటు బాలకృష్ణ కావచ్చు, పెద్దిరెడ్డి కావచ్చు, ఢీ అంటే ఢీ అంటున్నారు. ఏం జరుగుతోంది హిందూపురంలో? అసలు 2024 ఎలక్షన్లలో గెలిపే లక్ష్యంగా రెండు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఇద్దరు కూడా హిందూపురంలో
ముందు నుంచి కూడా ఒక పక్కా ప్రణాళిక ప్రకారం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారని చెప్పొచ్చు. ప్రధానంగా 2024 ఎలక్షన్లలో ఖచ్చితంగా ఈసారి బాలకృష్ణని ఓడించాలా అని చెప్పేసి వైసీపీ తిరిగి ఖచ్చితంగా హ్యాట్రిక్ కొట్టాలా అనేది మరొకసారి బాలకృష్ణ ప్రయత్నాలు చేస్తుండగా, ఈ టీడీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతల్ని, కొంత అసంతృప్తి కార్యకర్తలందరినీ కూడా లాక్కొనే ప్రయత్నం చేసి ఖచ్చితంగా బాలకృష్ణని ఓడించాలా అనేదే లక్ష్యంగా పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి ఒక వ్యూహాత్మకంగా ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే ఆయన 3 రోజుల పాటు ఇక్కడ మకాం వేశారు. అయితే ఈ వ్యూహాత్మకంగా వీళ్ళు చేస్తున్నటువంటి ప్లాన్ ని పసిగట్టి నందమూరి బాలకృష్ణ కూడా ఆయన కూడా పక్కా ప్రణాళికతోనే కార్యకర్తలని ఎవరు కూడా జారిపోకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తూ మండలాల వారీగా, గ్రామాల వారీగా పార్టీల పరిస్థితి, పార్టీల కార్యకర్తల స్థితిని అన్నింటినీ కూడా గమనించి అందరూ కూడా ఈసారి పార్టీలో ఎలక్షన్లలో గెలిపే లక్ష్యంగా పనిచేయాలా, అందరూ కూడా ఇందులో భాగస్వామ్యం కావాలా, ఎక్కడైనా కానీ ఎవరైనా కొంత అసంతృప్తి ఉంటే వాటిని అన్నింటినీ కూడా కొద్దిగా సరిదిద్దుకొని ఎలక్షన్లలో ముందుకు పోవాలా. ఇంకా ఎలక్షన్లు ఆల్రెడీ వచ్చేసినట్టుగా ఆ నియోజకవర్గంలో ఈ రాజకీయం జరుగుతుంది. ఈ అనంతపురం జిల్లాలో ఈ 14 నియోజకవర్గాల్లో ఎక్కడా లేని విధంగా ప్రధానంగా అక్కడ హిందూపురంలో మాత్రం కొంత ముందుగానే, కొంత అడ్వాన్స్ గానే అక్కడ ఎన్నికలకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఈ వైసీపీ వైపు నుంచి పార్టీ కార్యకర్తలని కొంత ఉత్సాహపరుస్తుంది. టీడీపీలో ఉన్నటువంటి అసంతృప్తి వాదులను అందరినీ కూడా వైసీపీ వైపు లాక్కునే విధంగా అక్కడ పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి వ్యూహాత్మకంగా ప్లాన్ చేశారు. అందులో భాగంగానే గతంలో కూడా ఒకసారి అంటే ఇంటర్నల్ గా టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలతో కూడా రాష్ట్రంగా సమావేశాలు ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇది పసిగట్టినటువంటి బాలకృష్ణ కూడా ఈ మధ్య కాలంలో అంటే ఎప్పుడూ లేని విధంగా కేవలం పార్టీ కార్యకర్తల కోసమే, పార్టీ కార్యక్రమాల కోసమే కూడా ఆయన షెడ్యూల్ 3 రోజులు 2 రోజుల పాటు కూడా ఇక్కడ ఉండే విధంగా కొంత ప్లాన్ చేసుకుంటున్నాడు. గతంలో అయితే ఏదో ఒక కార్యక్రమము, శుభకార్యమో లేకపోతే ఇంకోటో ఉంటే తప్ప రానటువంటి బాలకృష్ణ ఈసారి కేవలం కార్యకర్తలతో కలిసి 4 ఎలక్షన్లలో గెలిపే లక్ష్యంగా కార్యకర్తలందరూ సిద్ధం చేసుకుంటున్నారు. ఎస్ రామాంజనేయులు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అక్కడ ఏం జరుగుతోంది హిందూపురంలో పెద్దిరెడ్డి వర్సెస్ బాలకృష్ణ దాని గురించి సంబంధించి మనం ఇంతవరకు విన్నాం. మరి మిగతా వివరాల్లోకి వెళ్దాం.